ఇరవెండి క్రీడా ప్రాంగణం స్టోరీ. ఇరవెండిలో మైదానం ఉంది, కానీ అది కేవలం మైదానం కాదు. ఒక కథ, ఒక గర్వం. ఆ కథ ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు ఈ ప్రదేశం అంతా అడవే. ఎక్కడ చూసినా చెట్లు, ముళ్ళు, నిశ్శబ్దం మాత్రమే. కానీ కొంతమంది యువకుల గుండెల్లో ఒక కల పుట్టింది. మనకోసం, మన గ్రామం కోసం ఒక మైదానం నిర్మించాలి అని. ఆ రోజు నుంచి చెట్లు కొట్టారు, మోట్లను తీసేశారు, చెమటలు కార్చారు. కానీ వాళ్ళు ఆగలేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక శక్తి ఉంది, ఐక్యత. అన్ని చెట్లు తొలగించినా మధ్యలో ఉన్న 2 చెట్లను మాత్రం అలాగే ఉంచారు. అవి కేవలం చెట్లు కాదు, ఆ మైదానం హృదయం. రోజులు గడిచాయి. చివరికి ఖాళీ స్థలం ఒక అందమైన మైదానంగా మారింది. ప్రతి సాయంత్రం నవ్వులు వినిపించాయి. బ్యాట్ సౌండ్, బాల్ శబ్దం, స్నేహం గోల. ఆ మైదానం టోర్నమెంట్లతో కళకళలాడింది. జనం, ఉత్సాహం, హర్షధ్వానాలు. ఆ సమయంలో ఒక టీం వెలుగులోకి వచ్చింది. యంగ్ రైజింగ్ స్టార్. పేరే కాదు, ఆడిన ఆట కూడా స్టార్ లెవెల్. వాళ్ళు గెలిచిన ప్రతి మ్యాచ్ గ్రామం గర్వంగా నిలిచింది. ప్రతి ట్రోఫీ ఒక కథగా మారింది. కానీ వాళ్ళు తమ మూలాలను మర్చిపోలేదు. ఆ ట్రోఫీలన్నీ తమ పాఠశాలలో పెట్టారు. ఎంపీయూపీఎస్ ఇరవెండి స్కూల్. అది గౌరవం, అది కృతజ్ఞత. ఇది కేవలం ఒక మైదానం కాదు, ఇది కష్టంతో నిర్మించిన కళ, ఐక్యతతో నిలిచిన బలం, స్నేహంతో నిండిన ప్రపంచం. ఈ మైదానం మట్టితో కాదు, మన కలలు, మన చెమట, మన గర్వంతో నిర్మించబడింది.